హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు నేను వచ్చేసి ఒక మంచి స్వీట్ తయారు చేయబోతున్నాను. సో చూసేయండి తప్పకుండా. మన స్వీట్ ఏంటంటే గాజర్ హల్వా అండి. సో మా మార్కెట్ లోకి అయితే ఇవి రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ గాజర్ హల్వా వచ్చేసి చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది, చాలా డెలిషియస్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా చేస్తూ ఉంటారు కదా, సో దానికంటే ఇది ఇంకా బాగుంటుంది. ఓకేనా? మరి లేట్ చేయకుండా ఈ గాజర్ హల్వా ఎలా తయారు చేయాలో చూసిద్దాం పదండి వీడియోలోకి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఈ గాజర్ వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. వీటిని పైన పీలప్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని ఒకసారి నీట్గా కడుక్కున్న తర్వాత వీటిని సన్నగా తురుముకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం తీసుకున్నాను నేను. మీకు ఇష్టం వచ్చినవి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ నెయ్యిలోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న గాజర్ తురుము ఉంది కదా, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక 10 minutes వరకు పడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 కప్పు పాలు వేసుకోవాలి, చిక్కటివి. నేను వచ్చేసి కాచి చల్లార్చిన పాలే తీసుకున్నాను, లేదంటే పచ్చి పాలు వేసినా ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా కోవా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నేను కొద్దిగా కోవా వేసుకున్నాను. ఇది ఒకసారి కలుపుకుంటే మనకు ఈజీగా కరిగిపోతుంది వేడికి ఒక 2 minutesలో. ఈ కోవా వచ్చేసి స్వీట్ కోవా తీసుకున్నాను నేను. సో అందులో షుగర్ ఉంటుంది కాబట్టి చక్కెర వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను నేను. ఒకవేళ కోవా అందుబాటులో లేదనుకుంటే చక్కెరని మనం 1 కప్ వేసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్ స్వీట్నెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. ఫైనల్ టచ్ అన్నమాట ఇది. సో స్వీట్లలో కంపల్సరీ ఇలాచి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. ఓకే, ఇది ఒకసారి కలుపుకొని ఒక 2 minutes మగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గాజర్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటే మనకు ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే గాజర్ హల్వా రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే గాజర్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.